అందరికీ నమస్తే. నేను సైదే మామిడి మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఆలస్యం చేయకుండా యథావిధిగా మనకు మై యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాము. సో మొదలుగా చూసుకున్నట్టయితే వెలుగు పేపర్ చూసుకుందాము. సో అయోధ్య రామ మందిరానికి 5.5 టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం. బా 5.5 టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం అంట. సో ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల ఫండ్. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీల మంత్రులకు నిధుల బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి. అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చూడండి, అవినీతి అధికారులను ఉపేక్షించేదే లేదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దు, లోక్సభ ఎన్నికలపై 5 ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్ష. సో ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల ఫండ్ అయితే రిలీజ్ చేసిరట, రిలీజ్ చేస్తురట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. సో చూడాలి. అదేవిధంగా ఏమంటారు అంటే ఈ మన పథకాలు మనమైతే ఈ ప్రజాపాలనలో భాగంగా మనం పథకాలు అప్లై చేసుకున్న వాళ్ళకి అర్హులకే ఇవ్వాలి, అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వాలి అని అంటున్నారు. అవినీతి చేసే అధికారులు ఉంటే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అంటున్నారు. ప్రతి లోక్సభ ఎన్నికలపై 5 లోక్సభ ఎన్నికలపై 5 ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్ష చేశారు. సో ప్రభుత్వానికైతే ముఖ్యంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పని చేయొద్దు. సో ఒకటే ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే మనం గమనించేది, సో ప్రభుత్వానికి చెడ్డ పని తెచ్చే పనులు చేయొద్దు. ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వండి, అర్హత లేని వాళ్ళకు ఇవ్వకరి. జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకొని సో ఎవరు ఏ పథకానికి అర్హత ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే లాస్ట్ టైము మీకు చెప్పిన విషయమే, లాస్ట్ టైము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మెయిన్ ముఖ్యంగా దళిత బంధు అనే పథకం, సో ఆ 10 లక్షల రూపాయలు వస్తే దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చో, చాలా మార్పులు వచ్చో. సో అలాంటి పథకాన్ని సో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కమిషన్లు తీసుకొని 10 లక్షలకు 2 లక్షల కమిషన్, 3 లక్షల కమిషన్, కొందరికైతే 50-50 అట్లా కమిషన్లు తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చిరు, వాళ్ళ కార్యకర్తలకు మళ్ళీ వాళ్ళకే. కొన్ని దుక్కట్ల గ్రామ సర్పంచులు, గ్రామ ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులే తీసుకొని నిరుపేదలైన దళితులకి అందని ద్రాక్ష లెక్క అయిపోయింది. సో దానివల్ల ముఖ్యంగా చెడ్డ పేరు వచ్చింది. దాని ప్రకారమే అలా చెడ్డ పేరు వచ్చే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం కోల్పోయింది. సో రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు, అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చూడండి అని చెప్పేసి అయితే గట్టిగా చెప్పడం జరుగుతుంది. సో అవినీతి చేసే అధికారులు ఉన్నా కూడా వాళ్ళు మాత్రం ఉపేక్షించేది లేదు. వాస్తవానికి ఎన్నికలకు రావడానికి ముందే రేవంత్ రెడ్డి గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు. సో ఎవరెవరు అవినీతి చేస్తారో అవినీతి చేసే అధికారులు అయితే మేము వదిలిపెట్టామని చెప్పేసి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నారు, ఒకేసారి 10 చోట్ల విజిలెన్స్ తనిఖీలు, జలసౌధ జల్లెడ, కీలక రికార్డులు స్వాధీనం, ఈఎన్సి మురళీధర్తో పాటు ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం. ఎల్ఎండి కాలనీ, రామగుండం, మహాదేవ్పూర్లోని తలిగీలు, ఎవరు మెడకు చుట్టుకుంటుందని ఇంజనీర్ల టెన్షన్, తప్పు చేసిన వాళ్ళపై కఠిన చర్యలు, మంత్రి ఉత్తమ్. ఇరిగేషన్ పై నేడు సీఎం రేవంత్ రివ్యూ. సో వాస్తవానికి చెప్పాలంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రజలకు ఎంత ఉపయోగపడ్డదేమో తర్వాత సంగతి అయితే, ఈ కాళేశ్వరం అనేది మన కేసీఆర్ గారి పతనానికే మొదలైనట్టుంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే చాలా చెడ్డ పేరు వచ్చింది. సరే ఒక రకంగానేమో మంచి పేరు వచ్చింది, ఒక రకంగానేమో చెడ్డ పేరు వచ్చింది. సో కాళేశ్వరం అక్రమాలు అయితే తవ్వుతున్నారంట, ఒకేసారి 10 చోట్ల విజిలెన్స్ తనిఖీలు చేస్తున్నారు. సో ఇంజనీర్లు అంతా టెన్షన్ పడుతున్నారా, ఎవరు మెడుగు చుట్టుకుంటుందో అని చూస్తే. సో చూద్దాం. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళైతే బరాబర్ మేమైతే అవినీతి చేయలేదు, తప్పు చేయలేదు, మీరు ఏ ఎంక్వైరీ అయినా చేసుకోండి, ఏదైనా చేయండి అని అంటున్నారు. సో చూడాలి. సో వీళ్ళైతే అవినీతి తోగుతున్నాము అని చెప్పి అయితే అంటున్నారు. సో ఎలాంటి అవినీతి బయటపడుతూ మనం చూడాలి. ఫార్ములా రేస్తో సంబంధం ఉన్న వాళ్ళందరికీ నోటీసులు ఇస్తాం, మాజీ మంత్రి
ఉంటే ఆయనకు పంపుతాం. బట్టి రూల్స్కు విరుద్ధంగా ఈవెంట్ పేమెంట్ దీనిపై విచారణ జరిపిస్తాం. టికెట్లు అమ్ముకొని అగ్రిమెంట్ నుంచి వైదొలిగిన నెక్స్ట్ జన్ సంస్థ ఎవరిదో తేలుస్తాం. ఈ రేస్తో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు. సొంత ఇష్టాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఫైర్. సో ఈ ఫార్ములా అయితే ఏదైతుందో దానికి సంబంధించి ఎవరెవరు ఉండడం వాళ్ళందరూ కూడా నోటీసులు ఇస్తామని అంటున్నారు. సో మాజీ మంత్రి ఉంటే ఆయనకు కూడా నోటీసులు పంపిస్తామని అంటున్నారు. సో రూల్స్కు విరుద్ధంగా ఆ ఈవెంట్ అండ్ పేమెంట్ అయితే జరగడం జరిగింది. సో సొంత లాభాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వం అయితే సొంత లాభాల కోసం రాష్ట్రాన్ని అయితే తాకట్టు పెట్టారని చెప్పేసి ఆరోపణలు చేయడం జరుగుతుంది బట్టి గారు. సో ధరణిలో సమస్యలపై స్టడీకి కమిటీ 5గురితో పాటు చేసిన రాష్ట్ర సర్కారు కన్వీనర్గా వ్యవహరించనున్న CCLA పోర్టల్ రీకన్స్ట్రక్షన్ పైన సిఫార్సులు చేయనున్న కమిటీ. దొడ్డిదారిన ఉద్యోగులు పొందినోళ్ళు రాజీనామా చేయండి. అక్రమ ఉద్యోగాలపై అన్ని శాఖల్లో విచారణ. పొన్నం మాజీ ఎంపీ వినోద్ చెల్లెలకి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం. ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వాసితుల కోటాల్లో భూమి తీసుకున్నది. అలాంటి వాళ్ళందరూ భూమి తిరిగి ఇచ్చేయాలని సో మంత్రి పొన్నం గారు అయితే అంటున్నారు. సో దొడ్డిదారిన ఎవరైతే రికమెండేషన్ ద్వారా దొడ్డిదారిన ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం తీసుకున్నారో వాళ్ళు దయచేసి రాజీనామా చేయండి, లేకపోతే మాత్రం విచారణ జరిపిస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. సో మాజీ ఎంపీ వినోద్ చెల్లెలి ఉద్యోగంపై విచారణ జరిపిస్తామని అంటున్నారు. సో TSPSC చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించాలి. అప్పుడే కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం. ఎన్నికల కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతుంది. నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ తమిళసైకి లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వేటగాళ్ల ఉచ్చులో పులులు. కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్లో 3 రోజుల్లో 2 మృతి. ఏ కంపెనీ CEO కిరాతకం కొడుకును చంపేసింది. 4 ఏళ్ల కుమారుడిని ఊపిరాడకుండా చేసి హత్య. బాడీని బ్యాగులో దాచి గోవా నుంచి బెంగళూరుకు తీసుకెళ్తుండగా అరెస్టు. రూములో రక్తపు మరకలతో బయటపడ్డ నేరం. భర్తతో నిందితురాలకి గొడవలు. కొడుకును భర్త కలవదను గోవాకు తీసుకెళ్లిన ఘోరం. కుమారుడితో సుచానా సేత్. ఇదేం దీనికేం పోయారా నాయన. ఏ కంపెనీ CEO ఏమో మళ్ళా. అంత పెద్ద కంపెనీకి CEO ఉండి భర్తతో గొడవ పెట్టుకొని దానం చేస్తారా. సీఎం 2 అక్షరాల కన్నా కేసీఆర్ 3 అక్షరాలే పవర్ఫుల్. ప్రజల విశ్వాసం కోల్పోవడం కాంగ్రెస్ లక్షణం. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండడమే ఆ పార్టీకి ప్రమాదం. 1-2 జిల్లాలు తప్ప ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించలేదని కామెంట్. సో సీఎం 2 అక్షరాలు కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలు చాలా పవర్ఫుల్ అని అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి, సీఎం, చీఫ్ మినిస్టర్ అనే 2 పదాల కంటే కేసీఆర్ అనే పదమే చాలా పవర్ఫుల్. సో కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉంటే కాంగ్రెస్కే ప్రమాదం అని చెప్పేసి కేటీఆర్ గారు అయితే అనడం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో మరి. ప్రతిపక్షంలో ఏ పార్టీ డేంజరు కాంగ్రెస్ ప్రభుత్వానికి అది కూడా ప్రజలు చూద్దాం. ఓటమిపై సమీక్షలు మరిచి జనంపై నిందలు. తమను ఓడించి ప్రజలే తప్పు చేశారన్నట్టుగా బీఆర్ఎస్ ముఖ్యుల కామెంట్స్. కాంగ్రెస్ కన్నా 1.85% తక్కువ ఓటు వచ్చారని సమర్థింపు. సన్నాహక సమావేశాల్లో కార్యకర్తల విస్మయం. ఓటమి సమీక్షలను జనంపై నిందలు ఏమి వేసుకోవట్లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం నిరుద్యోగులు అండ్ ముఖ్యంగా యువత అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఈ కొన్ని నియోజకవర్గ మెయిన్ సిట్టింగ్లకు ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఆయన మీద అంత అవినీతి ఉన్నా కూడా వీళ్ళు బీఫామ్లు ఇచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వీళ్ళకి వచ్చిన పెద్ద ప్రమాదం. అందుకనే ఓడిపోయారు. సో కాంగ్రెస్ కన్నా 1.85% తక్కువ ఓట్లు వచ్చాయని సమర్థింపు. తప్పే ఉంది. అవును, ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ కూడా పెద్దగా బంపర్ ఎమ్మెల్యేలు ఏం లేరు.
జర్ర అరడజను ఎమ్మెల్యేలు ఉన్నారు గంతే. రేపు ఏం జరుగుద్దో ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ. అంగట్లో మీ ఆధార్, బజారు పావులుతున్న ప్రజల వ్యక్తిగత సమాచారం, ఇండ్లకు దరఖాస్తులు, కట్టలు, ఫోన్లో డాటా ఎంట్రీ. ఊరంతా పంచితే రోడ్డు మీద పడవ. అప్లికేషన్లు జారీ పడితే మళ్ళీ తీసుకుంటాం. బట్టి అభయాస్తం దరఖాస్తుల పక్కదారి. డాటా దుర్వినియోగంపై డిప్యూటీ సీఎం వెటకారం. చిన్న ఘటన అంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం. సో గుదిబండగ 5 గ్యారెంటీలు అమలు. ఆర్థికంగా భారంగా ఖర్చు తగ్గింపులకు స్కీమ్ రూల్స్ మార్పులు చేసే యోచనలో ఉన్నాం. కర్ణాటక సీఎం ఆర్థిక సలహాదారు బసవరాజ్. కాంగ్రెస్ హామీలతో అభివృద్ధి ఆగిపోవచ్చని ఆందోళన. ఒక్కరిపై వేటు మరొకరికి నోటీసు. నమస్తే తెలంగాణ కథనంలో జీహెచ్ఎంసీలో తీవ్ర ప్రకంపనలు. రోడ్డుకెక్కిన ప్రజాపాలన ఉలికిపాటు. దరఖాస్తు రోడ్డుపై పడిన ఘటనపై సమగ్ర విచారణ చేపడతాం. జడ్పీ పంకజ. కొడుకుని చంపి బ్యాగులు కుక్కి. ఇది మెంటల్ ఉండట్టుంది. సైకో. ఇలాంటి సైకోలు అంటారు అనమాట వీళ్ళని. సో కాంగ్రెస్ కాలయాపనే. హామీల అమలుపై చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర సర్కారు పాలన చేయకపోతే పాలన పోకడాలే నిదర్శనం. కేటీఆర్. సమీక్షలపై ప్రశ్నిస్తే ఉలికెందుకు? ప్రతి పనికి 100 రోజులు గడువు అంటున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత మొదలైంది. తెలంగాణకు గలం బలం దళం బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ విపక్షంలో ఉంటే కాంగ్రెస్కే ప్రమాదం. 2 నెలలకోసారి పార్టీ కమిటీల సమావేశం. కేటీఆర్. 100 రోజులు గడువు దాటాక ప్రజలే కాంగ్రెస్ పార్టీపై చీటింగ్ కేసులు పెడతారు. హరీష్ రావు. సో ఏ పని అడిగినా ఏ పథకం అడిగినా 100 రోజులు అని చెప్తున్నారట. ఆగు, మీ 100 రోజులు గ్యారంటీ ఇచ్చినా 100 రోజుల తర్వాత చేస్తాం, 100 రోజుల తర్వాత చేస్తామని అంటున్నారట. సో కాంగ్రెస్ టైం పాస్ చేసే ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. హామీల అమలుపై చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ కి హామీల అమలుపై చిత్తశుద్ధి లేదు అని అంటున్నారు. సో చూడాలి. హామీలపై ప్రశ్నిస్తే ఉలికెందుకు? సర్కారు రాగానే చేస్తామని రుణమాఫీ ఏమైంది? 4,000 పింఛను, ఉచిత కరెంటు, రైతు బంధు ఎక్కడ? హామీలు అడిగితే ఉలిక్కిపడుతున్న కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నాగేశ్వరరావు. బీఆర్ఎస్ సర్కారు లేని లోటు కనిపిస్తుంది. వద్దిరాజు. లోక్సభ ఎన్నికల్లో గులాబీదే జయబేరి పువ్వాడ. సో వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు చెప్పిల్లే, మీరు డిసెంబర్ 9వ తారీఖు నాటికి మీ కరెంటు బిల్లు మేము కడతాం, మీకు రుణమాఫీ మేము చేస్తాం, మీ రైతు బంధు మేము వేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. ఇంక ఏదైనా అంటే ఆగరాదు, మేము చదువుకుంటున్నాం, మేము 100 రోజుల టైం ఇచ్చినాం కదా, 100 రోజుల్లో మేము కంప్లీట్ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. చూద్దాం 100 రోజుల్లో చేస్తారా, ఎన్ని రోజుల్లో చేస్తారో మరి. ఇక ప్రతిదానికి అదే చెప్తారు. ఏం జరుగుతుందో చూడాలి. ఇక నెక్స్ట్ నీళ్ళ బాటిల్ నిండా ప్లాస్టిక్. దాహం వేసే లీటర్ వాటర్ బాటిల్ కొని గడగడ తాగేస్తాం. మినరల్ అనేది చూస్తాం కానీ అది ప్యారడైజ్ గరళం అని గుర్తించాం. 1 లీటర్ వాటర్ బాటిల్లో 2.2 లక్షల ప్లాస్టిక్ రేవులు ఉంటాయని కొలంబియా పరిశోధకులు తాజాగా తేల్చారు. అందరి గొంతు తడారిపోయేలా చేశారు. ఓరు నాయన, 2.4 లక్షల ప్లాస్టిక్ రేవులు ఉంటాయట. ఒక ప్లాస్టిక్ వాటర్. మనం ఎంతసేపటికి మినరల్ వాటర్ తాగుతున్నాం కానీ దాంతో చాలా డేంజర్ ఉందని చెప్పేసి సో పరిశోధన తెలియదు. కొలంబియా పరిశోధకులు చెప్పారు. సో చూద్దాం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాక్షి పేపరు. మేడిగడ్డపై విజిలెన్స్. పియర్ల కొంగడంపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి ఉత్తమ్. మంగళవారం ఉదయం నుంచే రంగంలోకి అధికారులు. జలసౌధ సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల ఏకకాలంలో తనిఖీలు. మేడిగడ్డతో పాటు కాళేశ్వరంలోనే భాగమై ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్ హౌజులు దాడులు, పెద్ద సంఖ్యలో కీలక ఫైలు, రికార్డులు స్వాధీనం. పలు అంశాలపై నేడు కొనసాగుతున్న సోదాలు. మార్కెట్ కమిటీలు రద్దు. కొత్త కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోండి. అధికారులకు పోస్టింగ్లు బదిలీలో జోక్యం చేసుకోవద్దు. ఉమ్మడి 5 జిల్లాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ రేస్పై చర్యలు తీసుకుంటాము. స్థిరాస్తి ఫర్నిచర్ రంగంలో అపార అవకాశాలు. అర్జున్తో అందలం. సో ఆ మూడు అక్షరాలే పవర్ఫుల్.
కేసీఆర్ సీఎంగా ఉన్నా ప్రతిపక్షంలో ఉంటేనే కాంగ్రెస్ కు ప్రమాదం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఆయన ప్రజల మధ్యకు వస్తారు. అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పార్లమెంట్ టికెట్ కోసం చిన్నబాబు పెట్టిన షరతులు అర్హుడు ఒకరు కావచ్చు. మోదీ మూడోసారి ప్రధాని కావడాన్ని అడ్డుకోలేరు. కేసీఆర్ రాహుల్ అసదులు లక్ష చొప్పున వచ్చినా సరే వచ్చే లోక్సభ ఎన్నికల్లో అంచనాలకు మించి ఫలితాలు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. దేశ అభివృద్ధికి ప్రతి భారతీయుడు సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి. సో మూడోసారి అయితే మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎవ్వరు ఆపే తరం కాదట. ఖచ్చితంగా మూడోసారి అయితే అని చెప్పి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్ర జ్యోతి. సీఎంఓ అధికారులకు శాఖలు. శేషాద్రికి హోమ్, ఫైనాన్స్, ల్యాండ్, రెవెన్యూ సీఎంఓ ఇన్ఛార్జ్ బాధ్యతలు. షానవాజ్ ఖాసిం కు సీఎం భద్రత, సీఎం రిలీఫ్ ఫండ్ బాధ్యత అజిత్ రెడ్డికి. సో బూమ్ ఫట్ స్వాహా. గత ప్రభుత్వ హయాంలో అక్రమీకరణ. జీవో 59 కింద ప్రభుత్వం భూములు మాయం. ఒక్కరికే 7 ప్లాట్లు క్రమబద్ధీకరణ. మొత్తం 6034 గజాలు. మరో కుటుంబానికి మరో 7 ప్లాట్లు 6650 గజాలు. కేవలం నలుగురికి 17 ప్లాట్లు ఉండగా 15,534 చదరపు గజాలు రిజిస్ట్రేషన్. దాదాపు 5 ఎకరాలు కేవలం 15 మందికి అప్పగింత. 750 కోట్ల విలువైన స్థలం కేవలం 31.52 కోట్లుగా డీడ్. నానక్రామ్గూడలో ఔటర్ పక్కన ప్రభుత్వ భూమికి ఎసరు. వెంటనే వాటిని నిర్మాణ సంస్థలకు అమ్మేసుకున్న కబ్జాదారులు. మొత్తం వ్యవహారం వెనుక ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. అబ్బాబ్బాబ్బా, ఈ భూ కబ్జాలు ఇవన్నీ తీస్తే ఏం జరుగుద్దో చూడాలి. కనీసం ఈ సందర్భంగా విలేకరులకు మేము హామీ ఇస్తాం, విలేకరుల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం, విలేకరులకు కనీసం ఒక్కొక్కరు ఇన్నిన్ని ఎకరాలు, ఇన్నిన్ని గజాలు, ఇన్ని వందల వేల గజాలు ఈ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కబ్జా చేసుకోరు. జర్నలిస్టుల బాధలు, విలేకరుల బాధలు ఏ నాయకుడు పట్టించుకోవట్లే. అరే కనీసం మాకు ఉండడానికి ఇల్లు లేదయ్యా, కిరాయి నెలలో ఉంటున్నాము, ఈ విలేకరు దాంట్లో జీతాలు ఉండవు, మీ అందరికి తెలిసిన విషయమే. మాకు విలేకరులకు ఒక ఫ్లాట్ ఇవ్వండి, లేకపోతే ఒక ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యే చుట్టూ, మంత్రి చుట్టూ తిరిగి 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 ఆశకు వస్తుంది. ఒక్కలన్నా విలేకరుల బాధలు పట్టించుకునేటోళ్ళు విలేకరులు. అసలు విలేకరులకు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది అంత ఇబ్బంది పడుతుంది. బట్ ఏం చేస్తాం, ఇదంటే ఇష్టం, ఈ ఫీల్డ్ అంటే ఇష్టం, దీన్ని వదిలేసి పోలేం. మళ్ళా ఏ ప్రభుత్వం అయినా